సంక్షేమ హాస్టళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో విషాహార ఘటనల నేపథ్యంలో సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అంశాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఆహార కల్తీ జరిగినప్పుడు తనిఖీ చేసి కారణాలు, బాధ్యులను గుర్తించే బాధ్యతను టాస్క్ ఫోర్స్కు అప్పగించింది. మరోవైపు పాఠశాల స్థాయిలో నాణ్యమైన ఆహారం అందించేలా ఫుడ్ సేఫ్టీ కమిటీలను నియమించాలని కలెక్టర్లను ఆదేశించింది. గురుకుల విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. గురుకులాల్లో వరుస ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో విషాహార ఘటనలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఘటన జరిగిన శాఖ అధిపతి లేదా అదనపు డైరెక్టర్, ఆ శాఖ జిల్లా అధికారితో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఆహార కల్తీ జరిగినప్పుడు వెంటనే తనిఖీ చేసి కారణాలతో పాటు బాధ్యులను గుర్తించి నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాన ఉపాధ్యాయుడు, 2 పాఠశాల సిబ్బందితో ఆహార భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. కమిటీ కిచెన్లో పరిశుభ్రత నిర్ధారించిన తర్వాతే వంట చేయాలని, వాళ్లు రుచి చూసిన అనంతరమే విద్యార్థులకు వడ్డించాలని స్పష్టం చేసింది. మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని, శుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురుకులాలు తనిఖీ చేయాలని పలుమార్లు కలెక్టర్లను ఆదేశించినప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిని విధుల్లోంచి తొలగించేందుకు సైతం వెనకాడబోమని హెచ్చరించారు. పిల్లలకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించడంతో పాటు విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచామని సీఎం తెలిపారు. అనేక సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టించేలా పుకార్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పాఠశాలలు, గురుకులాల్లో భోజనం వికటిస్తోన్న నేపథ్యంలో అధికారులు, నేతలు క్షేత్రస్థాయిలో సందర్శించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం, ఐనోల్ గ్రామాల్లోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల, బాలుర సంక్షేమ వసతి గృహాల్లో కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మిక తనిఖీ చేశారు. వంటశాల, డైనింగ్ హాల్ను పరిశీలించిన కలెక్టర్ డిజిటల్ తరగతుల నిర్వహణపైన ఆరా తీశారు. హైదరాబాద్ మడ్ ఫోర్టులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ సందర్శించారు. విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి భోజనం చేసిన శ్రీ గణేష్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిద్దిపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణను పరిశీలించిన మంత్రి గురుకులాల మీద రాజకీయాలు చెయ్యొద్దని హితవు పలికారు.